గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి ఈ డెవలప్మెంట్ ఎలా చూస్తారు? ఫస్ట్ రియాక్షన్ ఏంటి? జనసేన టీడీపీ సీట్ల ప్రకటనపై ఏంటంటే మనం అంత తొందరగా రియాక్ట్ అవ్వకూడదని. ఎందుకంటే వాళ్ళు ఏదో అంత తొందరగా చంద్రబాబు నాయుడు అమాయకుడు కాదు కదా, చాలా స్మార్ట్ మ్యాన్. పవన్ కళ్యాణ్ కూడా ఏం అమాయకుడు కాదు. సినిమా ఫీల్డ్ లో 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్నాడు. సినిమా ఫీల్డ్ పాలిటిక్స్ కంటే చాలా కాంప్లికేటెడ్ ఫీల్డ్ సినిమా ఫీల్డ్. సో వాళ్ళు ఇలా చేశారంటే మనం కొద్దిగా 1 day 2 days దీంట్లో ఏమన్నా ప్లాన్ ఉన్నదా, కనపడని ప్లాన్ ఉన్నదా, అసలు ప్లాన్ లేదా, ఏదో 2-3 రోజుల తర్వాత మనకి మెల్లిగా క్లారిటీ వస్తాయి. మనం వెంటనే తక్కువ సీట్లు ఇచ్చారు ఎక్కువ సీట్లు ఇచ్చారు ఇది కరెక్ట్ కాదు. ఎస్, ఇమీడియట్ గా తప్పకుండా 2 things కనపడుతున్నాయి. జనసేన పీపుల్ చాలా మంది డిసప్పాయింట్ అయిపోయారు. ఇవ్వలేదని కాదు, వాళ్ళని అసలు కన్సల్ట్ చేయలేదు చాలా మంది ఆశించిన వాళ్ళకి అని కూడా ఫీల్ అవుతున్నారు. మరి ఏమైనా లోపల చెప్పారా, లోపల చెప్పలేదా, వాళ్ళు అలాగంటున్నారా, ఇది కొన్ని 2-3 days కి బయటకు వస్తాయి. తర్వాత ఎవరో క్యాండిడేట్స్ టీడీపీలో కొంతమంది పాత వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చారా, ఆ పాత వాళ్ళైనా అంతా మళ్ళీ వచ్చారా, అది ఇవన్నీ కొద్దిగా టు సింక్ ఇన్, అంటే మనలోకి రావటానికి ఒక day 2 day ఆ వాతావరణం బట్టి వీ కెన్ కమెంట్. బట్ రెండవది ఏంటంటే పాయింట్, బీజేపీ ఇంకా రాలేదంటే బీజేపీ మీద ప్రెషర్ తీసుకొచ్చే పరిస్థితిలో వీళ్ళిద్దరూ లేరు. బీజేపీ పోటీ చేయకపోయినా వీళ్ళతో కలిసి వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ అవుతే వీళ్ళకి వాల్యూ ఉండదు బీజేపీ పక్కన లేకపోతే. సో బీజేపీ అయ్యో వీళ్ళేదో ఎమ్మెల్యేలు అనౌన్స్ చేశారు మనం ఉండిపోతా, ఆ ఫియర్ లేదు. వాళ్ళు కూడా ఆలోచించుకుంటున్నారా, ఇంకా మనకేంటి వీళ్ళతో ఉపయోగం ఏంటి, మనం మళ్ళీ వాడుకొని ఇలా సర్వైవ్ అవుతారా, లేకపోతే మనకు ఉపయోగపడతారా, ఇది ఇంకా వాళ్ళ నిర్ణయం వచ్చినా బయట పెడతలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే, చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక మంచి డెవలప్మెంట్. ఆయనకు ఒక మంచి పార్ట్నర్ దొరికాడు, ఆ పార్ట్నర్ చక్కగా నిలబడ్డాడు జనసేన. సో ఆయనకి వరకు బాగానే ఉన్నారు. జనసేనకి ఇందాకన్నదేంటి ఆ ప్లాన్ లేదు ఏం తెలియదు కాదు, తెలిసే చేసి ఉంటాడు. మరి అది కారణాలు ఏంటి, అవి పనిచేస్తాయా, ఫ్లాప్ అయిపోతుందా, ఎలాంటి రియాక్షన్ వస్తుంది, చాలా డిసప్పాయింట్ అయిపోయారు. తర్వాత క్యాంపెయిన్ అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్ లో, అది డెలిబరేట్ క్యాంపెయినా, ఎవరైనా దాని వెనకాల ఉన్నారో అది కాదు. క్యాంపెయిన్ ఏంటంటే నీకు ఎందుకు ఓట్ వేయాలి, నువ్వు ఒక ముఖ్యమంత్రి అవ్వకపోతే, లేకపోతే ఈ కమ్యూనిటీకి ఎందుకు చేయాలి, ఎన్ని ప్రశ్నలు అందరికి తెలిసిన ప్రశ్నలే, నేను రిపీట్ చేయటం అనవసరం. అన్ని ఇంపాక్ట్ ఏంటి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏ రకంగా రియాక్ట్ అవుతుంది ఈ దీనికి 2-3 days లో మనకి మంచి క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం ఏంటంటే ఆబ్వియస్ గా కొన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి, కొన్ని అప్సెట్స్ ఉన్నాయి. సో దాని మీద మనం చూసుకోవాలి. ఓకే, ఈ జనసేన పాయింట్ ఆఫ్ వ్యూలో 24కే కన్ఫైన్ అవుతున్నారు అనే మాట జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు హార్డ్ కోర్గా పవన్ కళ్యాణ్ గారు ఫాలో అవుతున్న వాళ్ళు చెప్తుంది ఏంటంటే, మాకు పవన్ కళ్యాణ్ గారు ఒక్క సీట్లో పోటీ చేసినా పర్వాలేదు, మా నాయకుడు ఆయన ఏం చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని దించడం లక్ష్యం అని చెప్తూ వస్తున్నారు. కానీ సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది పెద్ద మనుషులు, జోగే గారు లాంటి వాళ్ళు, మీ ఓట్ల ట్రాన్స్ఫర్ జరగాలంటే పవన్కి ప్రాపర్ రెస్పెక్ట్ అక్కడ దొరికితేనే జరుగుతుంది, అటువంటి రెస్పెక్ట్ లేనప్పుడు ఓట్ల ట్రాన్స్ఫర్ జరగదు, ఇది ప్రమాదం కూటమికి అనేది ఆయన చెప్తున్నారు. సో జోగయ్య గారు చెప్తున్న వర్షన్కి సంబంధించిన వ్యాలిడిటీ ఏంటి? ఇప్పుడు ఏంటంటే ఓట్ ట్రాన్స్ఫర్ ఒకటి మాత్రం నేను క్లియర్ గా చెప్తా, కాపు కమ్యూనిటీ ఓటు ఇతను వాళ్ళ చేతిలో లేదు, అతని చేతిలో లేదు, చాలా పెద్ద కమ్యూనిటీ. తర్వాత ఈ పెద్ద కమ్యూనిటీలో ఒక ఎలీట్ అనేది లేదు. ఇప్పుడు కమ్మాస్, రెడ్డిలు, వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకి తెలుసు, ఎవరు చెప్పక్కర్లేదు. చిన్న కమ్యూనిటీలో పరిపాలన అలవాటు, మంచి స్థాయిలో ఉన్నారు, ఎక్స్పీరియన్స్ ఉన్నది. కాపు కమ్యూనిటీ రైతు కూలీ ఉన్నాడు, జమీందారు ఉన్నాడు. సో ఈ పెద్ద కమ్యూనిటీ వాళ్ళ మీద ఎవరికైనా గ్రిప్ వచ్చిందా, కొంతవరకు రావచ్చు. చిరంజీవి కొంతవరకు వచ్చింది, ఈయనకి కొంతవరకు రావచ్చు, అలా వచ్చేస్తాయి. అది ఏదో కార్యకర్తలు చెప్పొచ్చు మీరు ఉంటే చాలు, మేము ఉంటే చాలు, కానీ జనరల్ పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతారు? ఒక నియోజకవర్గంలో పాత తెలుగుదేశం మోహన్ తీసుకొచ్చి నిలబెట్టారు, మంచోడే, అరే మన రఫీ గారు ఈజ్ గుడ్ ఫ్రెండ్, అతని మీద పాపులర్ ఫీలింగ్ ఉన్నదా, పాపులర్ ఫీలింగ్ లేదా, అతను అంటే ఓటేస్తారు, అది కూడా వస్తుంది కదా, అతనికి ఓటేసి మళ్ళీ అతనికి లైఫ్ ఇవ్వాలా, అతను ఓడిపోయాడు లాస్ట్ టైం, మళ్ళీ తీసుకొచ్చి అతనికి లైఫ్ పోస్తే చాలా చాలా ఫ్యాక్టర్స్ వస్తాయి. తర్వాత స్టాటిక్ గా లేదు కదా, ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రం పెరిగింది,
రాష్ట్రం ఎడ్యుకేషన్ పెరిగింది. తర్వాత రాష్ట్రంలో సామాజిక ఈక్వేషన్స్ మారిపోయినాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసింది తెలుసో తెలియదో గానీ 2 పెద్ద కమ్యూనిటీస్ కి ఆయన విలువ లేకుండా చేశాడు. అంటే చేయాలని చేశాడని చెప్పట్లేదు, సామాజికంగా ఈ పెద్ద కమ్యూనిటీస్ కి వాల్యూ లేదు అధికారం లేకపోతే అని ఒక రకంగా చూపెట్టాడు. సో ఇది అంత సింపుల్ ఎలక్షన్ అది ఇంకా ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. మళ్ళీ ఊరికనే ఎందుకంటే పాత వ్యక్తికి వేయాలంటే మళ్ళీ అతను వస్తాడు, లైఫ్ పోయింది ఏంటి అది కొన్ని థింకింగ్ పీపుల్ లో అయినా వస్తుందా? మనకేంటి బెనిఫిట్? జగన్మోహన్ రెడ్డిని తీసేస్తే ఏంటి బెనిఫిట్? పాత వ్యవహారం వస్తే మళ్ళీ పాత సరికే కదా. కానీ కళ్యాణ్ గారు చెప్తున్న మాట అభ్యర్థులు ఎవరు క్యాండిడేటు ఏ పార్టీ క్యాండిడేట్ అని కాదు, మా లక్ష్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని దించడం, రాష్ట్రాన్ని బాగు చేయడం. ఆ కాజ్ చాలా గొప్పది, మా సీట్లు మా సర్దుబాటు వీటన్నిటికంటే కూడా అని. సో నిజంగానే అది ఓవర్కమ్ అయితే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని దింపాలనే పాయింట్ మాత్రమే ట్రిగ్గర్ చేసి మీ మాటకు అడ్డు వస్తున్నా. ఏదో మళ్ళీ ఈ పాత వాళ్ళు వస్తే బాగు చేసేస్తారా? పాడైపోయినా ఒప్పుకుందాం. పాత వాళ్ళు వస్తే బాగు చేసేస్తారా? ఏంటి చేస్తారు? బాగు చేస్తారు. ఎందుకు పోయారు? పాస్ చేశారు కాబట్టి పోయారు. మళ్ళీ నేను ఫ్రాంక్ గా అడుగుతున్నా, చేంజ్ అనేది వస్తుందా? పాత వాళ్ళు వస్తారు, మార్పు కనపడట్లేదే. మార్పు వస్తుందని ఇక్కడ ఉన్న నలుగురని చెప్పమానండి. 4 ఉన్నారు అక్కడ మన ఫ్రెండ్. మార్పు ఏమొస్తుంది? మార్పు వస్తుంది అంటే ఏదో కొత్త వాళ్ళు వచ్చారు, ఈ పాత వాళ్ళే కదా. పాత టైలర్లు, పాత బట్టలు, పాత బార్బర్స్, కొత్తది ఏం కనపట్లేదు. సో బాగు చేసేస్తామంటే పబ్లిక్ ఒప్పుకుంటారా లేదా చెప్పలేను. ఏదో కొత్తగా వచ్చేసారు, కొత్త మొహాలు వచ్చారు, కొత్త వచ్చినట్టుగా నరేంద్ర మోడీ 2014లో వచ్చినట్టుగా అది ఏమన్నా వస్తుందా? ఎవరు మీరు అనుకుంటున్న కొత్త ఫేస్ చేంజ్ ఏం కాదు. ఆ పాత వాళ్ళు వస్తారు, పాత వ్యవహారం వస్తుంది, వాళ్ళు పోయారు. జగన్మోహన్ రెడ్డి మంచో చెడ్డో అది వేరే వదిలేదు, మంచోడు కాదు. అయితే వీళ్ళు వచ్చి ఏం చేస్తారు అక్కడ? ఆ క్వశ్చన్ వాళ్ళు ఆన్సర్ చేయాలి. ఆ క్వశ్చన్ ఆన్సర్ మళ్ళీ వాళ్ళే మంత్రులు కనపడతారు, వాళ్ళే అడ్వైజర్ 300 మంది వస్తారు, వాళ్ళే ఆఫీసర్లు వస్తారు. ఫ్రాంక్ గా చెప్పుకుందాం, కొత్త ఏం తీసుకొస్తారు ఎవరన్నా చెప్తే నేను విని నేర్చుకుంటా. కొత్త ఏమొస్తాను? కొత్త జగన్మోహన్ రెడ్డిని తీసేయటం ఓకే, తీసేయక రిప్లేస్మెంట్ ఏంటి? తీసేస్తే చాలు. తర్వాత ఎవరున్నా రాష్ట్రం బాగుపడుతుంది. ముందు ఆయన దించకపోతే విధ్వంసం కంటిన్యూ అవుద్ది అనేది టీడీపీ పాయింట్, జనసేన పాయింట్. అది కరెక్టే, అది వాళ్ళ వరకు కరెక్టే. కామన్ మ్యాన్ ఆలోచిద్దాం. ఇప్పుడు నరేంద్ర మోడీని చేసేయాలి, దేశంలో ప్రజాస్వామ్యం పోతుంది అంటున్నాడు. ప్రజాస్వామ్యం అంటే స్పెల్ చేయరా అంటే రాని వాళ్ళకి ఏం పట్టించుకుంటారు? ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ అంటున్నాడు ఒకడు. దేశాన్ని పోతుంది రాజా పట్టించుకుంటారు. సో మనం బ్యాలెన్స్డ్ గా పోవాలంటే ఎస్, పవన్ కళ్యాణ్ గారు పాపులర్ గా ఉన్నాడు, పెరిగాడు. చంద్రబాబు నాయుడు గారు సస్టైన్ అవ్వాడు, మంచివాడు. ఎవరు చెడ్డవాళ్ళు అన్నాం. చేంజ్ అనేది వస్తాడు, మార్పు అనేది వస్తుందా? ఎలాంటి మార్పు వస్తుంది? నాకు ఎవరన్నా చెప్తే చాలా హ్యాపీ అయిపోతాం. మార్పు అంటే బరాక్ ఒబామా ఒకసారి అన్నారు మాట, ఆయన చెప్పిన చాలా స్టూపిడ్ థింగ్స్ ఉన్నాయి. ఇదొకటి, నీకు కొత్త రిజల్ట్ కావాలంటే కొత్త విధానాలు కావాలి, కొత్త వాళ్ళు కావాలన్నాడు. పాతది చేస్తే కొత్త రిజల్ట్ ఎలాగొస్తుంది? సో అది మీరు అడిగిన దానికి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని తీసేద్దాం ఏంటి బాగు చేస్తావు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళడు, ఓడిపోయినా అక్కడే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారితో మీరు ఒక పీస్ఫుల్ చైనా ఎక్కడికి వెళ్ళదు, పాకిస్తాన్ ఎక్కడికి వెళ్ళదు. భారతదేశానికి శాంతి కావాల్స్తే వాళ్ళతో వెళ్ళి వాళ్ళ కొబ్బరి నూనె రాసి నెత్తికి మనం సేవ అయినా చేసుకోవాలి, వాళ్ళైనా మొత్తం చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళిపోతాడు? ప్యాక్ చేసుకుని ఎక్కడో బాంబే వెళ్ళిపోవాలి కదా, అక్కడే ఉంటాడు కదా. ఎక్కడికి వెళ్ళిపోతాడు? అక్కడే ఉంటాడు. సో అలాగే మార్పు అనేది ఎస్, ఇది ఒక స్ట్రాటజీ. ఫస్ట్ ఏమన్నా మనం వెంటనే ఏం బాగోలేదండి, చాలా బాగున్నదండి ఆ క్యాండిడేట్ అంటూ కాదు. ఒక 1 or 2 days మనం ఏంటి, వీళ్ళు చాలా ష్రూడ్ పీపుల్, చాలా ఇంటెలిజెంట్ పీపుల్, మనకంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి, వాళ్ళు ఎందుకు చేశారు ఇది అంటే మనకు 2-3 days లో తెలుస్తాయి. రైట్ సార్. చేంజ్ వచ్చేస్తుందంటే మాత్రం
అది కొద్దిగా నాకు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే షో పోయినప్పటికీ ఐ బి వెరీ హ్యాపీ. ఓకే, let you know. చేస్తా. అందరి వర్షన్స్ తీసుకొని వస్తాం మీ దగ్గరికి.